హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి వీడియోలో వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే దోస రెసిపీ చూపించబోతున్నానండి. మార్నింగ్ టిఫిన్‌కి ఏం నానబెట్టలేదన్న టెన్షన్ అవసరం లేకుండా ఈజీగా చేసుకునేలా, అది కూడా హెల్తీగా చూపించబోతున్నానండి ఈ దోస రెసిపీ అనేది. అప్పటికప్పుడు నానబెడితే దోస అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందో రాదో అనుకుంటారండి. కానీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. దోస కూడా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. దాంట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ చట్నీ చూపించబోతున్నానండి. ఈ చట్నీ కూడా సూపర్‌గా ఉంటుందండి. ఈ చట్నీ దోసలోకే కాదండి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఒక వెడల్పాటి కడాయి తీసుకోండి. దాంట్లోకి 1/2 కప్పు వరకు పల్లీలు తీసుకోండి. పల్లీలు వేయించుకునేటప్పుడు గ్యాస్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి. అలాగే పల్లీలు వేగినాయా లేదా అని చేతితోటి ఒకటి తీసుకొని మనం చేతితో నలిపితే పొట్టంతా ఊడిపోవాలండి. అప్పుడే బాగా వేగినట్టు. ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీకు ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒకటి చేతితో నలిపి చూపిస్తున్నాను చూడండి. పొట్టంతా ఊడిపోతుందండి చేతితో ఇలా అనగానే. వీటిని పక్కన పెట్టేసి మళ్ళీ అదే కడాయి పెట్టేసుకోండి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి కూడా ఈ ఆయిల్లోనే వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పుట్నాల పప్పు కూడా ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. ఎగ్జాక్ట్గా 3 టేబుల్ స్పూన్లండి. పప్పు కొంచెం వేగిన తర్వాత ఒక 4-5 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వేసిన తర్వాత అన్నీ ఒకసారి కలిపేసుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి ఇవన్నీ కూడా. ఇప్పుడు దీంట్లోనే ఒకటి ఉల్లిపాయ అండి కట్ చేసి వేసుకోండి దీంట్లోకి. ఉల్లిపాయ కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చళ్ళలోకి అయితే. ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. దీంట్లోకి ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఎండుమిర్చి వేసేటప్పుడు ఎప్పుడు కానీ చివరిలో వేసుకోండి, లేదంటే ఈజీగా మాడిపోతుందండి మనం ఫస్టే వేస్తే. ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక 60 సెకండ్ల పాటు వేయించుకోండి సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టి, చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి పల్లీలు. ఇప్పుడు మనం వేయించుకున్న పుట్నాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ జార్లో వేసిన తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండు కూడా వేసుకోండి దీంట్లోనే. మీరు తినేదాని తగ్గట్టు చూసి ఉప్పు వేసుకోండి. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి ఉప్పు. అలాగే ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి వాటర్ ఏమి యాడ్ చేయకుండా. ఇలా బరకగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అనేది పోసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లో వేసుకోండి. నేను అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసి దీంట్లో పోసానండి. మీకు గరిటెతో చూపిస్తున్నాను చూడండి. చట్నీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మీకు కొంచెం చిక్కగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువగా యాడ్ చేసుకోండి. ఇంకొంచెం పలచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. పోపు కోసం చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువగా ఆయిల్ అవసరం లేదండి, కొద్దిగా సరిపోతుంది. పోపులోనే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోండి ఈ పోపులోనే. చాలా బాగుంటుందండి మినపప్పు, శనగపప్పు వేసుకుంటే ఈ పోపులో. అలాగే 4 కరివేపాకు రెమ్మలు కూడా ఈ పోపులోనే వేసుకోండి. కరివేపాకు రెమ్మలు క్రిస్పీగా అయిన తర్వాత 2 ఎండుమిర్చి కూడా ఇలా చుంచి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి పోపు మొత్తం వేగిన తర్వాత. ఇప్పుడు పోపు అంతా వేగిన తర్వాత సేమ్ అదే వేడితో తీసుకొచ్చి ఈ చట్నీలో కలిపేసేయండి. పోపు వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి కలిపేసుకోండి. పోపు మొత్తం కలిసిపోతుందండి. ఇప్పుడు పోపు కలిసిన తర్వాత మనకు చట్నీ అనేది ఈ విధంగా ఉంటుందండి. మీరు ఏమైనా వాటర్ కావాలనుకుంటే పోపు వేయక ముందే వేసుకోండి. ఇప్పుడు దోశ ప్రిపేర్ చేద్దామండి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు పొడి బియ్య పిండి వేసుకోండి. మీరు ఇంట్లో పట్టించుకున్నా పర్లేదు, బియ్య పిండి అనేది బయట సూపర్ మార్కెట్లో కొన్నా పర్లేదండి. బియ్య పిండి అనేది ఏ కప్పుతో అయితే బియ్య పిండి వేసుకున్నారో ఆ కప్పుకు సగం కప్పు వరకు శనగపిండి వేసుకోండి. దానికి తగ్గట్టుగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా ఒకటి ఆలు తీసుకోండి, చెక్కు తీసుకొని. ఉడకబెట్టని అవసరం లేదండి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఈ దోశలోకి ఆలు సూపర్గా కలిసిపోతుందండి మంచిగా.
ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగు అవసరం లేదండి, నార్మల్గా ఉండే పెరుగే తీసుకోండి. అలాగే మిక్సీ పట్టే ముందు వేడి నీళ్ళలో ఒక 3 ఎండుమిర్చి వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోండి. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఆ విధంగా మిక్సీ పట్టేసుకోండి. మీకు గరిటెతో కూడా చూపిస్తున్నాను చూడండి, ఎక్కడ కూడా మనకు బరకగా లేదండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకోండి. మీకు నచ్చితే దీంట్లో వంట సోడా కూడా వేసుకోవచ్చండి, దోశ పొంగుతూ వస్తుంది మంచిగా. కానీ నేను వేయట్లేదండి. ఇప్పుడు దోశ పెనం పెట్టేసుకోండి. దోశ పెనం మంచిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దోశ అనేది రౌండ్గా తిప్పుకుంటూ పోసేసుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంలో పోసుకోండి దోశ అనేది. అంచుల వెంబడి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. మనకు దోశ రావడానికి ఈజీగా ఉంటుందండి. అన్ని వైపులా కాలిన తర్వాత దోశ అనేది ఇలా మలిచి తీసుకోండి. మనకు దోశ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా దోశ చాలా బాగుంటుందండి. మరొక దోశ వేసుకోవడానికి ఫస్ట్ వాటర్ అనేది చల్లండి. ఇలా వాటర్ చల్లడం వలన దోశ అనేది మనకు ఈజీగా వస్తుందండి. టిష్యూ పేపర్తో వాటర్ అంతా తుడిచేయండి. ఏమీ లేకుండా మనకు పూర్తిగా క్లీన్ అయిపోతుందండి. అప్పుడు దోశ వేసుకోండి. సేమ్ ఫస్ట్ దోశ అయితే ఎలా వేసామో ఇప్పుడు సేమ్ అదే విధిగా వేసుకొని ఈ దోశ కాల్చుకునేటప్పుడు మీడియంలో పెట్టేసుకొని కాల్చుకోండి. అప్పుడే దోశ మనకు అన్ని వైపులా కాలుతుందండి. చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో మనకు. ఇలాగే పిండి మొత్తం దోశలన్నీ పోసేసుకోండి. ఇలా వేసుకున్న దోశలన్నిటినీ నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఆ ప్లేట్లోనే చట్నీ కూడా పెట్టేసుకున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో వేస్తే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం ఆలు కూడా వేసాం కాబట్టి దోశ అనేది చాలా బాగుందండి. ఈ అప్పటికప్పుడు వేసుకునే దోశ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.